తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో విద్యార్థినిపై ముఖంపై పెట్రోల్ పోశాడు ఓ యువకుడు. రాజనగరం మండలం వెలుగుబంద గ్రామంలో ఈ ఘటన జరిగింది. గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది యువతి. ఈ క్రమంలో చొప్పెళ్లకు చెందిన లోకేష్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహం, తర్వాత ప్రేమగా మారింది. అయితే అతని అనుచిత ప్రవర్తనతో యువతి లోకేష్తో సంబంధాలు తెంచుకుంది. దీన్ని జీర్ణించుకున్న యువకుడు తన ప్రేమను అంగీకరించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో మోరంపూడి నుంచి కాకినాడకు షిఫ్ట్ అయింది యువతి. ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఎగ్జామ్ రాసేందుకు గైడ్ కాలేజీకి యువతి రాగా మోటార్ సైకిల్పై వచ్చి యువతిని అడ్డగించాడు యువకుడు. బలవంతంగా ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై భౌతిక దాడి చేశాడు. తన ప్రేమను అంగీకరించమని బెదిరించాడు. తన షర్ట్తో యువతి చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించే యత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. ప్రాణాలతో సురక్షితంగా యువతి బయటపడగా యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిపై BNS సెక్షన్ 109/1 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.